ఒకప్పుడు దేవలోకంలో కుబేరుడు అనే ధనాధికారి ఉండేవాడు. అతను అపారమైన సంపదల యజమాని. బంగారం, వజ్రాలు, రత్నాలు, విలువైన నిధులు, ఇవన్నీ అతని రాజభవనంలో నిండుగా ఉండేవి. అతని వైభవం చూసి దేవతలే ఆశ్చర్యపోయేవారు. కాని ఆ సంపదతో పాటు కుబేరుడికి ఒక చెడు అలవాటు కూడా పెరిగింది, గర్వం. ఈ లోకంలో నాకంటే ధనవంతుడు ఎవరు? అని అతను తరచూ తనను తాను ప్రశ్నించుకునేవాడు. తన సంపదను అందరికీ చూపించాలి, తన గొప్పతనాన్ని తెలియజేయాలి అనే ఆలోచన అతనిలో పెరిగింది. ఒక రోజు కుబేరుడు మహాదేవుడు అయిన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడిని నమస్కరించి, ఇలా అన్నాడు: ప్రభూ, నా దగ్గర ఉన్న అపారమైన సంపదను చూసి మీరు ఆనందపడాలి. మీకోసం నేను ఒక అద్భుతమైన విందు ఏర్పాటు చేశాను. దయచేసి మీరు, పార్వతీదేవి కలిసి నా ఇంటికి వచ్చి భోజనం చేయండి. శివుడు కుబేరుడి మనసులోని గర్వాన్ని వెంటనే గ్రహించాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు: కుబేరా, మేము రావడం కష్టమే. కానీ మా కుమారుడు వినాయకుడిని పంపిస్తాను. అతను వచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. కుబేరుడు కొంచెం ఆశ్చర్యపోయినా, వినాయకుడు వచ్చినా సరే, నేను ఎంత గొప్ప విందు ఏర్పాటు చేశానో అతనికి తెలుస్తుంది, అని అనుకున్నాడు. విందు రోజు వచ్చింది. కుబేరుడు తన రాజభవనాన్ని అద్భుతంగా అలంకరించాడు. రుచికరమైన వంటకాలు, తీపి పదార్థాలు, పండ్లు, పానీయాలు అన్నీ అమర్చాడు. వంటవాళ్లు రోజంతా శ్రమించి, అనేక రకాల వంటలు తయారు చేశారు. అప్పుడే చిన్న గణేశుడు, వినాయకుడు, అక్కడికి వచ్చాడు. అతని ముఖంలో అమాయకపు చిరునవ్వు. కుబేరుడు అతన్ని గౌరవంగా ఆహ్వానించి, స్వాగతం వినాయకా! దయచేసి భోజనం చేయండి, అని చెప్పాడు. వినాయకుడు భోజనం ప్రారంభించాడు. ఒక ప్లేట్, 2 ప్లేట్లు, 10 ప్లేట్లు, ఇలా తింటూనే ఉన్నాడు. ఎంత వడ్డించినా తింటూనే ఉన్నాడు. వంటగదిలో ఉన్న అన్ని వంటకాలు క్రమంగా అయిపోయాయి. కుబేరుడు ఆశ్చర్యపోయాడు. ఇంత తింటాడా? అని ఆశ్చర్యపడ్డాడు. కాని వినాయకుడి ఆకలి మాత్రం తగ్గలేదు. వినాయకుడు ఇలా అన్నాడు: ఇంకా ఆహారం కావాలి. నా ఆకలి ఇంకా తీరలేదు. కుబేరుడు వెంటనే మరిన్ని వంటలు తెప్పించాడు. కాని కొద్దిసేపట్లో అవి కూడా అయిపోయాయి. చివరికి రాజభవనంలో ఉన్న అన్ని పదార్థాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఇంకా వినాయకుడు ఆగలేదు. అతను భవనంలోని పాత్రలు, అలంకరణలు కూడా తినడం ప్రారంభించాడు. ఇది చూసి కుబేరుడు భయపడ్డాడు. ఇలా కొనసాగితే నా భవనం కూడా మిగలదు, అని అతను ఆలోచించాడు. వినాయకుడు కోపంగా ఇలా అన్నాడు: నన్ను ఆహ్వానించావు, కానీ నా ఆకలిని తీర్చలేకపోతున్నావు. ఇది నీ గర్వానికి ఫలితం. ఇప్పుడు కుబేరుడికి తన తప్పు అర్థమైంది. తన సంపదపై గర్వపడటం ఎంత తప్పో తెలుసుకున్నాడు. వెంటనే కైలాసానికి పరుగెత్తి, శివుడి వద్దకు వెళ్లి నమస్కరించాడు. ప్రభూ, నా గర్వం వల్ల నేను తప్పు చేశాను. వినాయకుడి ఆకలిని తీర్చలేకపోతున్నాను. దయచేసి నన్ను కాపాడండి, అని వేడుకున్నాడు. శివుడు చిరునవ్వుతో ఒక చిన్న పాత్రలో అన్నం ఇచ్చి, ఇలా అన్నాడు: ఇది వినాయకుడికి వినమ్రతతో, ప్రేమతో వడ్డించు. నీ గర్వాన్ని విడిచిపెట్టు. కుబేరుడు వెంటనే తిరిగి వచ్చి, ఆ చిన్న పాత్రలో ఉన్న అన్నాన్ని వినాయకుడికి భక్తితో వడ్డించాడు. ఆశ్చర్యంగా, వినాయకుడి ఆకలి వెంటనే తీరిపోయింది. వినాయకుడు చిరునవ్వుతో అన్నాడు: కుబేరా, సంపద గొప్పది కాదు. వినమ్రత, ప్రేమ గొప్పవి. నీవు ఈ పాఠం నేర్చుకున్నావు. కుబేరుడు తన గర్వాన్ని పూర్తిగా వదిలేశాడు. ఇకపై ఎప్పుడూ వినమ్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.